ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ప్రజలారా, దేవుడైన యెహోవా ఈ విధంగా అంటున్నాడు, నేను మీ గూర్చి ఉద్దేశములు, ప్రణాళికలు, తలంపులు కలిగి ఉన్నాను. మీ కొరకు నేను వాటిని ఉద్దేశించియున్నాను. వాటిని నేను ఎరుగుదును. అయితే అవి రాబోవు కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా, నిరీక్షణ కలిగిన జీవితమును మీరు కలిగి ఉండునట్లుగా సమాధానకరమైన, మిమ్మును వర్ధిల్లింపజేసే ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, మీకు హాని కలుగు చేసేవి కావు అని. ప్రజలారా, మన దేవుడు మనతో ఉంటే చాలు. మనకు కావలసినవన్నీ ఆయన చూచుకొనును. మన జీవితంలో ఏవేవి జరగవలనో, ఏలాగున మనల్ని నడిపించవలెనో ఆయనే చూచుకొనును. తల్లి గర్భంలో మనము రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. ఆయన మన కొరకు ప్రణాళికలు, తలంపులు కలిగిన దేవుడు. దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి మనల్ని పంపించెను. అయితే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క ఉద్దేశమును మనము తప్పక నెరవేర్చి విడిచిపెట్టాల్సి ఉన్నది. ఆయన యొద్దకు చేరవలసి ఉన్నది. ప్రజలారా, కొందరి జీవితములు నిరీక్షణ లేనివిగా, గమ్యము లేనివిగా, ఎటు వెళ్తున్నామో తెలియక, ఏమి జరుగుచున్నదో తెలియక అయోమయ స్థితిలో ఉన్నవి. మరికొందరు మన భవిష్యత్తు ఏమవునో, మన జీవితంలో కార్యములు ఎలాగున జరుగునో, చదువులు, ఉద్యోగములు, వివాహములు ఎలాగున జరుగునో అని భయపడుతూ చింతిస్తూ ఉన్నారు. మరికొందరు ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలైన వారు, దేవుని కొరకు వాడబడాలని ఆశ కలిగిన వారు, దేవుని రాజ్యమును కట్టుటలో వాడబడాలని ఆశ కలిగిన వారు, ఆయన సాక్షులుగా జీవించాలని ఆశ కలిగిన వారు కూడా ఎలాగున ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుదుమో, ఈ పరిచర్య ఎలాగున నడుచునో, ఈ సంఘమును ఎలాగున నడిపించుదుమో, దేవుని బిడ్డలుగా యథార్థవంతులుగా ఎలాగున జీవించుదుమో అని భయాలు, ఆందోళనలు చెందేవారు ఉన్నారు. మనలో అనేక మందిమి అభివృద్ధి లేని, ఎదుగుదల లేని, ఎటువంటి నిరీక్షణ లేని జీవితాలు కలిగి ఉన్నాము. మనము అల్పులము. మన ఆలోచనలు, తలంపులు కూడా అల్పమైనవిగానే ఉండును. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, అవి మనకు నిరీక్షణ కలిగించును. అవి మనల్ని అభివృద్ధి చేయుటకు, వర్ధిల్లు చేయుటకు, సమాధానమును ఇచ్చుటకు, మంచి చేయుటకు దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశములే గాని మనల్ని హాని చేయుటకు కలిగిన ఉద్దేశములు కావు. మన దేవునికి తప్ప మన పట్ల ఇంకెవరికి అధికారము ఉన్నది? మన దేవుడు తప్ప మరెవరు మన కొరకు ఉన్నతమైనవి, ఉత్తమమైనవి అనుగ్రహించును? మన దేవుడే మనల్ని ఓదార్చును, లేవనెత్తును, నడిపించును. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. కేవలము ఆయన చిత్తమే ఉత్తమమైనది. దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడాలని మనము ప్రార్థన చేయవలెను. ఆయన మనల్ని తన అరచేతుల మీదనే చెక్కుకొని ఉన్నాడు. మనకేమి కావలెనో, ఏమి వద్దో, మనకేమి ఇవ్వవలెనో, మనకేమి ఇవ్వకూడదో మన పరమ తండ్రికి తెలియదా? నిరీక్షణ లేనప్పుడు మన ప్రభువే నిరీక్షణకు ఆధారము. పోరాటములు, శ్రమలు, ఎత్తులు, లోతులు, జయాలు, అపజయాలు అన్నీ ఈ లోకంలో ఉండును. అంత మాత్రమున దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడని కాదు. ఆ శ్రమల్లో మనము బలపడుదుమని, ఆ శ్రమల్లో దేవునిపైన మనము పూర్తిగా ఆధారపడుదుమని, ఆ శ్రమల్లో మనము దేవునికి దగ్గరవుదుమని, ఆ శ్రమల్లో మనకు దేవుడు అనుగ్రహించే వాటి యొక్క విలువను మనము ఎరుగునట్లు దేవుడు వాటిని అనుమతించును. కానీ అవి నిత్యము ఉండవు. ఆయన మనకు తోడుగా ఉండగా మనకి విరోధి ఎవ్వరు? విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. సంవత్సరములు గడుచుచుండగా భవిష్యత్తును గూర్చిన దిగులు, చింత మమ్మను వెంటాడుతుండగా మీరిచ్చిన ఈ వాగ్దానమును మేము స్వతంత్రించుకొని, మీరు మా జీవితంలో జరిగించే అద్భుత క్రియల కొరకు, మేలైన క్రియల కొరకు నిరీక్షణ కలిగి ఉండునట్లుగా మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, గాఢాంధకారము కలిగిన, అభివృద్ధి లేని, నిరీక్షణ లేని మా జీవితాలను వెలుగుతో, ఆశీర్వాదంతో, నిరీక్షణతో మమ్మను నింపి, మిమ్మును మహింపరిచే వారముగా,
మీ నామమునకు ఘనత మహిమ తెచ్చేవారముగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, మీ కృపతో మా చెయ్యి పట్టుకొని మమ్మను నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టించినందుకు దేవా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ సంవత్సరం అంతయు తండ్రి మీ కంచు మీ కాపుదలలో మీ రెక్కల చాటలు మమ్మల్ని అందరినీ భద్రపరిచి రక్షించమని, మీరు ఎల్లప్పుడూ మా జీవితాంతము మాతో కూడా ఉండమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.